నిరాశ ఓటమికి ముఖద్వారం లాంటిది. బయటపడితే విజయం అంత త్వరగా లభిస్తుంది. నువ్వు అవసరం లేదు అనుకునే వాళ్ళకి నువ్వే అవసరమనేలా చేస్తుంది కాలం. ప్రపంచానికి ప్రేమ బానిసేమో కానీ డబ్బుకు ప్రపంచమే బానిస. రేపు రాజులా బ్రతకాలి అంటే ఈరోజు కూలీలా కష్టపడాలి. ఈ నిజం తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ధనవంతులే. దేనినైనా మన బలంతోనే సాధించాలి, ఎదుటి వాళ్ళ బలహీనతతో కాదు. సాహసం అంటే ఎప్పుడూ రగిలిపోవడమే కాదు, వైఫల్యాన్ని నిబ్బరంగా తీసుకొని మళ్ళీ ప్రయత్నించడం కూడా. గుణం గుడ్డిది, ఆలోచనలు అవిటివి అయితే ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా దేవుడు మెచ్చడు. నీ లైఫ్ని ఎవ్వరితోనూ పోల్చుకోకు. నీ లైఫ్ నీ ఇష్టం. వేరే వాళ్ళని అనుసరిస్తూ పోతే నీకంటూ మిగిలేది నిరాశ మాత్రమే. కష్టాలు వచ్చేది పార్ట్ ఆఫ్ లైఫ్. అవన్నీ నవ్వుతూ ఎదిరించడమే ఆర్ట్ ఆఫ్ లైఫ్. నిన్ను ఆపగలిగేది నీ సోమరితనమే. నిన్ను ఎత్తులో నిలపగలిగేది నీ పోరాట గుణమే. ఓపిక పట్టినంత కాలం మనం మంచివాళ్ళం. ఎప్పుడైతే ఓపిక నశించి పొరపాటున ఒక్క మాట అన్నామో అంతవరకు చేసింది అంతా వదిలేసి ఒక శత్రువులా చూస్తారు. ఎవరో కాదు, మన అనుకున్న వాళ్ళే. నీలో భక్తి పెరిగితే దేవుని చూడాలని కోరిక ఉంటుంది. నీలో దానగుణం పెరిగితే ఆ దేవుడికే నిన్ను చూడాలన్న కోరిక ఉంటుంది. పాకెట్లో పైసలున్నప్పుడు వచ్చిన ధైర్యం ఫోన్లో 1000 నంబర్లు ఉన్నా 100ల్లో బంధువులు ఉన్నా కలగలేదు. మిమ్మల్ని ప్రేమించేవారు ఎప్పుడూ ఒకేలా ఉంటారు అనుకోవడం మూర్ఖత్వం. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా వేగంగా మారేది మనిషి మనసు, మనిషి ఆలోచనలు మాత్రమే. ప్రతి టీచర్ ఒకప్పుడు విద్యార్థి, ప్రతి విజేత ఒకప్పుడు ఓడినవాడే, ప్రతి నిపుణుడు ఒకప్పుడు ప్రారంభికుడే. కానీ అందరూ దాటి వచ్చింది నేర్చుకోవడం అనే వారధినే. జీవితంలో ఎవ్వరికీ ఎక్కువగా దగ్గరవ్వద్దు. దగ్గరయ్యి బాధపడడం కన్నా మన లిమిట్స్లో మనం ఉండడం మేలు. చెడ్డవాడు చచ్చేటప్పుడు మాత్రమే బాధపడతాడు, కానీ మంచివాడు చచ్చేంతవరకు బాధపడుతూనే ఉంటాడు. గెలుపు ఓటములు రెండూ జీవితానికి అవసరమే. గెలుపు నేర్పిన పాఠాలనెన్నింటినో ఓటమి నీకు నేర్పుతుంది. అవే పాఠాలు మున్ముందు విజయశిఖరాలను అందుకోవడానికి నీకు సోపానాలవుతాయి. మీ జీవితంలో రిస్క్ తీసుకోకండి. మీరు గెలిస్తే మీరు నాయకత్వం వహించవచ్చు. మీరు ఓడిపోతే మీరు మార్గనిర్దేశం చేయవచ్చు. రూపాయి నువ్వు ఏం చేస్తావు అని అడిగితే హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తాను, భార్యాభర్తల మధ్య చిచ్చు పెడతాను, తండ్రి బిడ్డల్ని వేరు చేస్తాను, అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను అందట. చావడానికి సిద్ధపడి ప్రతి క్షణం హాయిగా బ్రతుకు. ప్రతి చిన్న విషయానికి భయపడి ప్రతి క్షణం చస్తూ బ్రతకకు. మన ఆత్మీయులతో పంచుకుంటే సంతోషం రెట్టింపవుతుంది, అలాగే విషాదం సగం అవుతుంది. తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా ముడిలాగే ఉంటుంది, కానీ మునుపటిలాగా అనిపించదు. అందుకే తెంచుకునే ముందే ఆలోచించాలి, అది దారమైన బంధమైన. ఓటమి నేర్పిన అనుభవాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడినప్పుడే విజయాన్ని ఎలా సాధించాలో తెలుసుకోగలవు. పురుషుని అవసరం ఉన్న స్త్రీగా ఎన్నడూ ఉండకు. పురుషుడు నిన్ను కోరుకునే విధంగా మాత్రమే ఉండు.